ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన ఆగస్టు 4, 5, 6, 7 తేదీల గురించి మాట్లాడుకోబోతున్నామండి. మిథున రాశి వారికి 4 రోజులు సాధారణమైన రోజులైతే కానే కావు. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని ఒక్కసారిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి కూడా ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన అదృష్టాన్ని మేల్కొలిపే సమయం కూడా ఇదే. ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన సందేహాలకు, రహస్యాలకు ఈరోజు సమాధానం దొరకబోతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి 4 రోజుల్లో గ్రహాల అనుగ్రహం విశేషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో ఆశ్చర్యకరమైన మార్పు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించక నిరాశ చెందిన మీకు ఇప్పుడు కాలం అనుకూలంగా మారబోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి మంచి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం, రావాల్సిన డబ్బు చేతికి అందడం, కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం, కొత్త శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభాలు తీసుకురాగలవు. అయితే మరోవైపు కేతువు ప్రభావం వల్ల కొద్దిగా మానసిక ఆందోళన కూడా ఉంటుంది. బయటకు అందరితో నవ్వుతూ మాట్లాడిన ఒంటరిగా ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది అనే భావన మీలో బలంగా ఉంటుంది. ఇది బలహీనత కాదు, మరింత ఎదుగుదలకి మీలో ఉన్న తపన మాత్రమే. ఇక మీ రాశి అధిపతి అయిన బుధుడు ఈ సమయంలో మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. అందువల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ వల్ల అనేక అవకాశాలు మీ వైపు వస్తున్నాయి. ఇంటర్వ్యూలు, మీటింగులు, అలాగే బిజినెస్ డిస్ట్రిబ్యూషన్లో ఇక అధికారులతో మాట్లాడే సందర్భాల్లో మీరు ఆకట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు గుర్తింపు రాకపోయినా ఈ 4 రోజుల్లో పరిస్థితి మారుతుంది. మీలో మీ కష్టాన్ని అధికారులు గుర్తించే సమయం కూడా వచ్చింది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో ఇక మీపై అసూయపడిన వారు కూడా మీ ప్రతిభని అంగీకరించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈ కాలం బంగారు అవకాశంలాగా ఉంటుంది. కొత్త కస్టమర్లు పెరుగుతారు. నిలిచిపోయిన చెల్లింపులు రావచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, ఐటీ, సేల్స్, మార్కెటింగ్, విద్యా రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి 4 రోజులు మరింత అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ కాలంలో ప్రయాణ యోగం కూడా బలంగా కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొందరికి విదేశీ అవకాశాలు లేదా విదేశాలకు సంబంధించిన శుభవార్త కూడా అందే అవకాశం ఉంది. కానీ ఈ మంచి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీలో వచ్చే అనవసరమైన భయాలను పక్కన పెట్టండి. గతంలో జరిగిన అపజయాలను గుర్తు చేసుకుంటూ కొత్త అవకాశాలను వదులుకోకండి. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే రోజులు కావచ్చు. మీ కష్టం, మీ తెలివితేటలు, మీ పట్టుదల ఇప్పుడు ఫలించే సమయం వచ్చింది. భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన విజయాలకు నాంది పలకబోతున్నాయి. ఇదిగో ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలు వారి జీవితంలో జరగబోయే అత్యంత కీలకమైన మార్పు గురించి మరింత లోతుగా తెలుసుకుందాము. ఈ కాలంలో మీ జాతకంలో గ్రహాల సంచారం ఒకవైపు అపారమైన అవకాశాలు తీసుకువస్తుంటే, ఇక మరోవైపు కొన్ని మానసిక పరీక్షలను కూడా మీ ముందుకు తీసుకురాబోతుంది. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా మనసు భారంగా అనిపించవచ్చు. బయటకు అన్నీ బాగానే కనిపించినా లోపల మాత్రం ఇంకా ఏదో సాధించాలి అనే అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉండే అవకాశం ఉంది. కానీ ఈ భావనను బలహీనతగా భావించకండి. ఎందుకంటే ఇదే భావన మిమ్మల్ని మరింత కష్టపడేలా చేస్తుంది. భగవంతుడు మీకు ఇస్తున్న ఒక చిన్న పరీక్షలు అధిగమిస్తే తర్వాత వచ్చే ఫలితాలు మీరు ఊహించని దానికంటే గొప్పగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు గ్రహ ప్రభావాల వల్ల ఇక ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం కూడా ఉంది. నిలిచిపోయిన చెల్లింపులు పూర్తవుతాయి. అప్పులు తగ్గించే అవకాశం వస్తుంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేసే వారికి ఈ కాలం విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. ఒక కొత్త
కొసమరుపు, కొత్త ఆర్డర్లు, కొత్త ఒప్పందాలు లాభాలను పెంచుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. ఇక పత్రాలు చదవకుండా సంతకాలు చేయడం లేదా తొందరపాటు పెట్టుబడులు పెట్టడం నివారించండి. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈ కాలం చాలా కీలకం. మీ ప్రతిభను అధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త పదోన్నతి లేదా ఇక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ మాట తీరు, మీ ఆలోచన విధానం ఇతరులను ఆకట్టుకుంటుంది. బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ రోజుల్లో మీ తెలివితేటలు మరింత పదునెక్కుతాయి. ఇక మీ నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు, ఇక ప్రాజెక్టులు, మీటింగ్లు, బిజినెస్ చర్చలు లేదా ఇక ప్రభుత్వ కార్యాలయంలో జరిగే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇక ఇంతకాలం మీరు చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గిపోతాయి. ఇక కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లో మీ విజయాన్ని చూసి అసూయపడిన వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి మీ ప్రణాళికను అందరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా మీ పనిని కొనసాగించడం మంచిది. ఇక విజయం వచ్చిన తర్వాతే ప్రపంచానికి తెలియజేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీసా, ఉద్యోగం, చదువు లేదా ఇతర అవకాశాలకు సంబంధించిన శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. ప్రణాళికలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలు మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మీ వైపు అడుగు వేస్తుంది. మీపై మీకు నమ్మకం ఉంటే ఈ కాలంలో మీరు ప్రారంభించే ప్రతి పని భవిష్యత్తుకు ఒక గొప్ప విజయానికి పునాది అవుతుంది. అందుకే భయాన్ని వదిలేయండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, భగవంతుణ్ణి స్మరిస్తూ మీ అడుగు ముందుకు వేయండి. ఈ 4 రోజులు మీ అదృష్ట ద్వారాలను తెరిచే శుభ సమయానికి నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీల్లో మిథున రాశి వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం, విద్య, శత్రువులపై విజయం మరియు దైవిక సంకేతాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఆరోగ్యం విషయానికి వస్తే ఈ 4 రోజులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం కనిపించడం లేదు. అయితే మానసిక ఒత్తిడి, ఎక్కువ ఆలోచించడం, రాత్రుల్లో ఆలస్యంగా నిద్రపోవడం వంటి అలవాట్లు మాత్రం తగ్గించాలి. మీ శరీరానికి పెద్ద సమస్య లేకపోయినా మనసుకి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఉదయం కొంత సమయం ధ్యానం చేయడం, భగవంతుని నామస్మరణ చేయడం వల్ల మంచి ప్రశాంతత లభిస్తుంది. రాహు ప్రభావం కారణంగా కొందరికి అజీర్తి, గ్యాస్, తలనొప్పి లేదా అలసట వంటి చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. బయట ఆహారం తగ్గించి సమయానికి భోజనం చేయడం మంచిది. నీరు ఎక్కువగా తాగండి. నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ఇప్పుడు ఈ కుటుంబ విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో ఇంట్లో శుభ వాతావరణం కల్పిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని బంధువుల నుంచి ఇక ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చిన ఓపికతో మాట్లాడితే అవి వెంటనే పరిష్కారం అవుతాయి. కోపంతో మాట్లాడడం కంటే ప్రేమతో చెప్పడం వల్ల బంధం మరింత బలపడుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ చూపడం మంచిది. విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి అధిపతి బుధుడు అనుగ్రహం వల్ల చదివింది త్వరగా గుర్తుకుంటుంది. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలని కోరుకునే విద్యార్థులకు ఇది చాలా మంచి అవకాశాలు రావచ్చు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి ఈ 4 రోజులు అనుకూలంగా ఉంటాయి. అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం గురించి లభించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు శత్రువుల విషయం గురించి మాట్లాడుకుందాము. ఇన్నాళ్ళు మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు ఈ కాలంలో మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీకు అడ్డంకులు సృష్టించాలని చూసిన మీ ప్రయత్నాలు ఫలించకుండా పోయే అవకాశం కూడా ఉంది. మీరు ఎవరితోనూ వాదనలకు దిగకుండా మీ పనిపై దృష్టి పెడితే అది మీకు గొప్ప విజయం అవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన దైవిక సంకేతం కూడా కొందరికి కనిపించవచ్చు. అనుకోకుండా దేవాలయాలకు వెళ్ళే అవకాశం రావడం, పూజ కార్యక్రమంలో
పాల్గొనడం, భక్తి గీతాలు వినిపించడం లేదా మీ ఇష్టదైవాన్ని గుర్తు చేసి సంఘటనలు జరగవచ్చు. ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంకేతాలుగా భావించండి. ఇక ఈ కాలంలో ప్రతి ఉదయం భగవంతుని స్మరించి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని ప్రార్థించి మీరు పని ప్రారంభిస్తే మనసుకు ధైర్యం కలుగుతుంది. సానుకూల ఆలోచనలతో చేసే పనులు మరింత మంచి ఫలితాలు ఇస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నదిగా భావించకండి. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సమాచారం, ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో మీ జీవితానికి వచ్చే అవకాశంగా మారవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, నిరాశలు ఇప్పుడు నెమ్మదిగా ముగిసే దశలో ఉన్నాయి. మీ కృషి వృధా కాలేదు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న ఫలితాలు ఇప్పుడు మీ వైపు వస్తున్నాయి. భగవంతుడిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలు మీ జీవితంలో కొత్త ప్రారంభానికి నాంది పలుకుతాయి. ఇప్పుడు ఈ ఆగస్టు 4, 5, 6 తేదీల్లో మీ జీవితంలో చేయాల్సిన దైవ పరిహారాలు, ఇక పాటించాల్సిన జాగ్రత్తల గురించి, మీ అదృష్టాన్ని మరింత బలపరిచే ఆధ్యాత్మిక సూచనల గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. జ్యోతిష్యం అనేది మనకు దారి చూపే ఒక మార్గదర్శకం మాత్రమే. మన కృషి, సరైన నిర్ణయాలు, సానుకూల ఆలోచనలు కూడా మీ విజయానికి అంతే ముఖ్యమైనవి. ఈ 4 రోజుల్లో మీకు అనుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ రాశి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆలోచన నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. కాబట్టి వారి మాటలను విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ వివేకాన్ని ఉపయోగించి ముందుకు సాగడం, చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. అదే మీ భవిష్యత్తులో గొప్ప విజయానికి పునాది కావచ్చు. ఈ 4 రోజుల్లో ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవమైన భక్తితో స్మరించి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల మీ మనస్సుకు ప్రశాంతత, అలాగే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీకు ఆరాధ్య దైవం ఎవరికైనా వారికి భక్తితో ప్రార్థించండి. ఇక బుధవారం లేదా గురువారం రోజు గణపతి స్వామికి పచ్చని గరిక సమర్పించడం, విద్యార్థులు లేదా అవసరమైన వారికి పుస్తకాలు, పెన్నులు వంటి ఉపయోగకరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పక్షులకు గింజలు వేయడం, మూగజీవులకు ఆహారం పెట్టడం వంటి దైవ కార్యాలయాలు చేయడం వల్ల మీ మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ కాలంలో ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నిమిషాలు భక్తి గీతాలు వినడం లేదా ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం కూడా పెరుగుతుంది. ఇక బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న తెల్లని కాగితంలో చిటికెడు కుంకుమ పెట్టి భక్తితో మడత పెట్టి మీ జేబులో లేదా ఇంకెక్కడైనా పెట్టుకోవడం వల్ల ఇది భక్తికి గుర్తుగా, దైవనామ స్మరణకు గుర్తుగా మీలో ధైర్యాన్ని పెంచుతుంది. దీనివల్ల అద్భుతాలు జరుగుతాయని కాకుండా ప్రతి పని ప్రారంభించే ముందు భగవంతుణ్ణి స్మరించే అలవాటు ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు ఆశాజనకంగా కనిపిస్తాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు, పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు లేదా ముఖ్యమైన ఒప్పందాలకు సంతకం చేసే ముందు అన్ని వివరాల గురించి 1-2 సార్లు పరిశీలించండి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే భవిష్యత్తులో లాభాన్ని ఇస్తాయి. ఇక ఉద్యోగులు తమ పనితీరులో పై అధికారులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలరు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు బలాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను గమనించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే విజయం వచ్చినప్పుడు అహంకారానికి దూరంగా ఉండండి. వినయం మీకు మరింత గౌరవాన్ని తెస్తుంది. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలు మీ జీవితంలో కొత్త ఆశలను నింపే రోజులు కావచ్చు. ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా అడుగు వేయండి. ప్రతి విజయానికి మూలం మీ కృషి, మీ పట్టుదల అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ రాశివారు ఇవి సాధారణ జ్యోతిష విషయాల ఆధారంగా ఇవ్వబడినవి. వ్యక్తిగత జాతకం, జనన సమయం, గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.